ఓ మిస్టర్ స్ప్రింట్ కదా ఇది? వారే వా, ద గ్రేట్ సైంటిస్ట్ స్ప్రింట్ కదా మీరు? హలో, హౌ ఆర్ యు మ్యాన్? ఆయన మాత్రమే కాదు, పక్కన నేను ఉన్నాను. నేను చాలా బాగున్నాను. చప్పట్లు. ఇప్పుడు తను నాతోనే మాట్లాడుతున్నాడు కదా, మీరెందుకు టెన్షన్ అవుతున్నారు? అవును, ఎందుకంటే 6 మంది సైంటిస్టులను కిడ్నాప్ చేసుకెళ్లిపోయారు. ఎవరో ఒకరు మన ఫార్ములా వెనకాలే వస్తున్నారు. ఒకవేళ నేను మిస్టర్ మ్యారథాన్ కిడ్నాప్ అయితే వాళ్ళకి ఫార్ములా ఖచ్చితంగా దొరుకుతుంది. ఎలాంటి ఫార్ములా సార్? తను ఒక మందు గురించి రీసెర్చ్ చేస్తున్నారు. ఆ మందు తీసుకుంటే ఒక మనిషి జీవితం రెట్టింపయ్యే లక్షణాలున్నాయి. ఓ ఫార్ములాని మన చేతి నుండి లాక్కోవడానికే ఎవరో మన టీం ని కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు. మేము ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయలేరు. ఆ విషయం తెలుసుకోండి. అనుమానమా? ఓ థ్యాంక్స్ మ్యాన్. అది మ్యాన్ కాదు, చిలక. ఇది నా సీటు. మీరు అలాంటి మందులు ఏమైనా కనిపెట్టారా? అదే బ్రెయిన్ బాగా పనిచేసేటట్టు. ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే నాకు బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదు. అలా అని ఎవరు చెప్పారు మ్యాన్? నేను మ్యాన్ కాదు, క్యాట్. యు ఆర్ సో ఫన్నీ. ఫన్నీ కాదు, హనీ. నేను మిమ్మల్ని ఇంకొక విషయం అడగాలి. అంతకన్నా ముందు నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరైన సందర్భం. నువ్వు చాలా త్వరగానే తిరిగి వచ్చేసావే. నాకు టైం లేదు. ల్యాండింగ్ కోసం ఎందుకలా తొందర పడుతున్నావు? గాల్లోకి ఎగురుకుంటా వెళ్ళి ల్యాండ్ అవుతావా? ఎస్ ప్రొఫెసర్ స్ప్రింట్. అని ప్రొఫెసర్ స్ప్రింట్ తో కిందకు దూకాడు. అనుమానమా? హనీ ఇక్కడే కదా ఉన్నాడు. అయితే అతనే కిడ్నాపర్. ఎవరైనా ప్రొఫెసర్ స్ప్రింట్ ని కాపాడండి, త్వరగా వెళ్ళండి. మాకు పారాచూట్ కావాలి, త్వరగా ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. ఏయ్, ఎవరో ఒకరు నాకు పారాచూట్ ఇవ్వచ్చు కదా. నువ్వు పప్పెట్టావు కదా, ఎగరగలవు కదా. ఓ సారీ, నేను ఇది మర్చిపోయాను. రండి రండి. నా కళ్ళకేమీ కనిపించట్లేదు. థ్యాంక్స్. అన్నయ్య, ఈ పారాషూట్ ఎలా ఓపెన్ చేయాలి? ఇలాగే. భయపడండి, నేను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను. మ్యాన్, ఇప్పుడు నేనే నిన్ను కాపాడుతున్నాను. పారాషూట్ లేకుండా ఎందుకని దూకావు? అరే, ఏం చేస్తున్నావు? మన ఇద్దరం కింద పడిపోతాం. అనుమానమా? మనం ముందు హనీని, తర్వాత పొగట్ని కాపాడాలి. సరిగ్గా చెప్పావు. దద్దమ్ములై ఉంటారు. బండితే వాడు ప్రొఫెసర్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. ఇతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు?
నా పేరు జిరాఫ్. అందరినీ ఊరికే వదిలిపెట్టను. మా సైంటిస్టులందరినీ కిడ్నాప్ చేసి ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చావు? నేను ఒక దేవుడు లాంటి వాడిని. దేవుడు నేనే. నా పేరు జిరాఫ్. మీ అందరినీ ఊరికే వదిలిపెట్టను. జిరాఫ్ ఇప్పుడు స్లిప్ అయ్యాడు. మమ్మల్ని ఎందుకని కిడ్నాప్ చేశావు? నేను అంతం లేని అమరుడిగా జీవించాలి. అందుకు నేను డాన్స్ చేయాలా? నన్ను ఎగతాళి చేస్తారా? మీరు బాధపడతారు. నేనే జిరాఫ్. మీ అందరినీ ఊరికే వదిలిపెట్టను. నేను రీసెర్చ్ చేసి చూశాను. మీరు మనిషి ఆయుష్ని పెంచేలా మందు కనిపెట్టారట. దాన్ని మీరు నాకు ఇవ్వాలి. దాన్ని తిని నేను అమరుడిని కావాలి. ప్రపంచాన్ని ఏలాలి. ఆ మందు వల్ల మనిషి ఆయుష్ మాత్రమే పెరుగుతుంది, కానీ వాడు నిరంతరంగా బ్రతకలేడు. నెగటివ్ గా మాట్లాడుతున్నావా? నిన్ను చూడ్డానికి అస్సలు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి బయలుదేరతావా? ఓ, అయితే నేను ఫ్రీ అయిపోయానా? అతను 10 సెకండ్ల ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళలేడు. వెళ్ళు. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇదే మంచి మార్గం. ఎవరైనా నన్ను కాపాడండి, కింద పడిపోతానని మా భయం. పడుంటాడు. ఎందుకంటే ఈ కొండ 5000 అడుగుల ఎత్తులో ఉంది. ఏంటి, నువ్వు ప్రొఫెసర్ రేస్ని చంపేశావా? లేదు, వాడు తిరిగి వస్తాడు. ఏంటి? నేనే జిరాఫ్. మీ అందరినీ వదిలిపెట్టను. ఇప్పుడు నా పవర్ ఏంటో తెలుసుకున్నారుగా. ఇక్కడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆ మెడిసిన్ రెడీ చేయండి, అప్పుడే వెళ్ళగలరు. ఎవరు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. మిస్టర్ స్ప్రింట్ ని ఇలా కిడ్నాప్ చేశారే, ఇది చాలా దారుణం. మొత్తంగా 7 సైంటిస్టుల్ని కిడ్నాప్ చేశారు. మేము తన్ని కాపాడడానికి ప్రయత్నించాం, కానీ ఆ కిడ్నాపర్ ప్రొఫెసర్ ని తీసుకెళ్లిపోయాడు. ఇంత ప్రయత్నించి కూడా వాడిని పట్టుకోలేదు. చేసిన ప్రయత్నం ఏవి ఫలితం కాలేదు. చప్పట్లు. సూపర్ టీం ఒక్కళ్ళే వాళ్ళని కాపాడగలుగుతారు. ఆ సూపర్ టీం ఎవరయ్యా? అదేమిటంటే వాడిని వెతకడానికి డిటెక్టివ్ కావాలి. వాడిని కనిపెట్టడానికి మేమేం చేయాలి? చప్పట్లు. ఈసారి వాళ్ళు కిడ్నాప్ చేయడానికి వచ్చినప్పుడు కనిపెట్టేద్దాం. వాళ్ళు మళ్ళీ కిడ్నాప్ చేస్తారని మీకెలా తెలిసింది? కిడ్నాపర్ ఎవరైనా సరే వాళ్ళ ఫార్ములా కోసం అందరు సైంటిస్టులు అవసరం అవుతారు. కానీ దానికోసం ఎవరో ఒక్కరిని కిడ్నాప్ చేస్తే చాలు కదా. లేదు, అలా వీర్లేదు. ఈ సైంటిస్ట్ కంతా మ్యారథాన్ లేకుండా ఏవీ జరగదు. సైంటిస్ట్ వాళ్ళ ఆయుష్ పెంచాలంటే ఖచ్చితంగా మ్యారథాన్ కావాలి. మీరు కరెక్ట్ గా చెప్పారు. మ్యారథాన్ లో 30-40 కిలోమీటర్లు పరిగెడుతూ ఉండాలి కదా. లంగ్స్ బాగా పనిచేస్తాయి, బ్రీతింగ్ కూడా బాగుంటుంది. రే కంగారు పిడుగు, నేను రన్నింగ్ మ్యారథాన్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ప్రొఫెసర్ మ్యారథాన్ గురించి. మన ప్రొఫెసర్ మ్యారథానా? అవును, అతనే. ఈ ఫార్ములా కోసం అతనే టోటల్ సైంటిస్ట్ టీమ్ ని లీడ్ చేస్తున్నారు. అయితే తర్వాత వాళ్ళ కిడ్నాపర్ ప్రొఫెసర్ మ్యారథాన్ అయి ఉంటారు. ఏ అనుమానమా? సరిగ్గా చెప్పావు. అక్కడ పట్టుకుందాం ఆ కిడ్నాపర్ ని. సూపర్ టీమ్ ఎక్స్ సిద్ధం కండి. సూపర్ టీమ్ ఎక్స్ రెడీ. మేమున్నంత వరకు ప్రొఫెసర్ కి ఏమీ కానివ్వము.
ఇది ఆ ప్రొఫెసర్ మ్యారథాన్ ఇల్లు. ఏం చేస్తున్నారు? సిద్ధంగా ఉండండి. ఇది ప్రొఫెసర్ మ్యారథాన్ ఇల్లని నీకు నిజంగానే తెలుసా? అవును, కరెక్ట్ అయిన అడ్రస్ కే వచ్చాం. రండి లోపలికి వెళ్దాం. ఇప్పుడే నా రీసెర్చ్ మొదలు పెట్టబోతున్నాను. నా పేరు మ్యారథాన్, నా పని రీసెర్చ్. నా చేతులు చాలా అందంగా ఉన్నాయి కదా. చాలా చాలా జాగ్రత్తగా పని చేయాలి, లేదంటే చేతికి దెబ్బ తగులుతుంది. తమ్ముడు ఇలా చూడు, వెంటనే మన పని మొదలు పెడదామా? చెప్పు. నాకు అవసరమైన మెడిసిన్ ఇక్కడుంది. దీన్ని ఇలాగే తీసుకుని ఇదిగో ఈ బాటిల్లో వేస్తాను. అన్నట్టు ఈ సొల్యూషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? సొల్యూషన్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఈ సొల్యూషన్ ని ఆ బాటిల్లోకి వేసేద్దాం. అయిపోయింది. దాన్ని ఇవ్వు. తీసుకో. నువ్వేమిచ్చావు? ఏమి ఇవ్వాలి? బాంబుని ఇమ్మన్నాను. ఓ ఐఎమ్ సారీ. అరే, ఇది బాగా పనిచేస్తోంది. అరే, ఎక్కువగా పోసినట్టున్నానే. అరే, మీరంతా ఎవరా? మేము మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. చాలా ఓర్ మూసుకో. ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్నే కిడ్నాప్ చేస్తావా? వాణ్ణి పట్టుకోండి. దయచేసి నన్నేమి చేయకండి, నన్ను వదిలేయండి. ఎవరిలా చేసింది? నేనే. మర్యాదగా ప్రొఫెసర్ని వదిలేయండి. నువ్వు ఎవరు అని చెప్పు. సూపర్ టీమ్ ఎక్స్. ఇక్కడ ఎవరు ఫుట్బాల్ ఆడలేదు, వెళ్ళిపో. ఇప్పుడు ఇక్కడ ఒక మ్యాచ్ జరగబోతోంది. మేమే ఆడేది, మీరు మాకు ఫుట్బాల్ అవ్వబోతున్నారు. అర్థమైందా? రెడీ, సెట్ సెట్ గో. దీన్ని చూడండి. ఇప్పుడు నువ్వు చూడు. అదేంటి? మ్యాజిక్. ఇప్పుడు మా ఆట చూడవయ్యా. దీన్ని ట్రాజిక్ అంటారు.
ఇదిగో తీసుకో. ఏంటి ఇక్కడ రెండు గ్యాంగ్లా అసలు ఏం జరుగుతోంది? ఏయ్, చూసుకో, జాగ్రత్త. అతను చిన్నపిల్లాడు, నువ్వు అలా చేయొచ్చా? నువ్వు ఏం చేస్తున్నావు? వాళ్ళని ఫాలో చేయండి. ఏం జరుగుతుంది? ప్రొఫెసర్, ఈ బోనిని ఓపెన్ చేయండి, మేము వాళ్ళని పట్టుకోవాలి. ఏమిటి ఓపెన్ చేయాలా? ఇంకో 10 నిమిషాల వరకు ఓపెన్ కాదే. దాన్ని ఆటోమేటిక్ గా ఫిక్స్ చేశాను. దాన్ని ఎవరు ఓపెన్ చేయలేరు కదా. ఆ టైంలోగా నేను పోలీసులకు ఫోన్ చేస్తాను నా రక్షణ కోసం. నాకు వాళ్ళంతా దురద పెడుతోంది, మంట పుడుతుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏ చిలక, నేను నీ రక్తానంతా తాగేస్తాను. చిలక, అది చాలా దూరంగా ఉంది. ప్రొఫెసర్ సార్, మీరు మమ్మల్ని తప్పుగా అనుకుంటున్నారు. మేము వాళ్ళని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ప్రొఫెసర్ సార్, మీరు మాతో పాటు సురక్షిత ప్రాంతానికి రావాల్సిందే. వీళ్ళేదో ఇంటర్నేషనల్ గ్యాంగ్, మళ్ళీ మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ఇక్కడికి వస్తారు. ఓహో, అదే విషయం. అయితే నేను మీతో పాటే వస్తాను. నేనే జిరాఫ్, మీ అందరిని ఊరికి వదిలిపెట్టు. ఎవడు వాడు? నేను అమరుడిని కాకూడదని అడ్డుకుంటున్నాడు. ఏదో సూపర్ టీమ్ ఎక్సట. సూపర్ టీమ్ ఎక్స్ నా? ఇంతకీ అదెవరు? అదొక టీం, 4 ఉన్నారు. దాదాపుగా మేము ప్రొఫెసర్ మేరదాన్ని కిడ్నాప్ చేశాం. హఠాత్తుగా వాళ్ళ టీం వచ్చి వాళ్ళని కాపాడేశారు. వాళ్ళని ఎందుకు వదిలిపెట్టారు? ఎందుకంటే మమ్మల్ని ఇరుగదీశారు, మేమేం చేయలేకపోయాం. అలాగా? ఆ టీం నాకు వ్యతిరేకంగా పనిచేస్తుందా? నేనే జిరాఫ్, ఊరికి వదిలిపెట్టను. ఇప్పుడు ఆ టీమే ప్రొఫెసర్ మ్యారథాన్ని నా దగ్గరికి వచ్చి అప్పగిస్తారు. చూడు, అదేలా? బేస్ ఉండి చూడు. నన్ను శాటిలైట్ తో కనెక్ట్ చేయండి. ఇప్పుడు డబుల్స్ ని ఎలా తేయాలో నేను నేర్పిస్తాను. 1 2. హలో బ్రదర్, ఈ ఫిట్నెస్ షో మధ్యలో ఎవరు నాకు లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు? బాబు, మీకు తెలుసు కదా, తను కంగారులో అన్నిటినీ మర్చిపోయాడు. అరే ఇదేంటిది? నా ఫేవరెట్ హీరో నటించిన షోలో మధ్యన ఈడెక్కడి నుంచి వచ్చాడు? అతనెవరు? ఎవరికి తెలుసయ్యా? నేనే జిరాఫ్, మీ అందరిని ఊరికే వదిలిపెట్టను. ఏ తమ్ముడు, అదుగో అడు చూడు, వాడే జిరాఫట. నవ్వొస్తుంది. చుట్టానికి వచ్చి మనిషిలా ఉన్నాడు కదూ. నేనే జిరాఫ్, మీ అందరిని ఊరికే వదిలిపెట్టను. ఈ మెసేజ్ సూపర్ టీమ్ ఎక్స్ కోసమే. మీరందరూ కలిసి ప్రొఫెసర్ మ్యారథాన్ని కాపాడారని నాకు తెలుసు. చూడు తమ్ముడు, విలన్కి అసలు విషయం తెలిసిపోయినట్టుంది. అతను మన చేత నిజం రాబట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు నిశ్శబ్దంగా ఉండు, తను చెప్పేది విందాం. ఇంకో 24 గంటల లోపల ప్రొఫెసర్ మ్యారథాన్ని నా దగ్గరికి వచ్చి అప్పగించలేదంటే మీ సిటీని నాశనం చేసేస్తాను. ఎవడు వీడు? వీడే ప్రొఫెసర్ ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. వీడికి బాగా తెలుసు సిటీలో సూపర్ టీమ్ ఎక్స్ ఉన్నంత వరకు ఏమీ చెయ్యలేమని. ఇది మిమ్మల్ని బెదిరించడం కోసం కాదు, ఎందుకంటే నేను జిరాఫ్, మిమ్మల్ని ఊరికే వదలను. ఇది ఒక చిన్న వార్నింగ్. శాంపుల్ చూస్తారా? ప్రశాంతంగా నిద్రపోవాలంటే నిద్ర మాత్రలో మింగేయండి, ఎందుకంటే బయట జిరాఫ్ ఇంకా నింజా టీంలు గొడవ పడుతున్నారు. మీరే చూడండి. జిరాఫ్ తన ఆగడాలు మొదలుపెట్టాడు. మనం వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి.
త్వరగా రండి, సూపర్ టీమ్ ఎక్స్ గా మారే సమయం. ఎవరిని వదలకండి, ఆగు, నిన్ను వదిలిపెట్టను. నేను మీ అందరినీ వదిలిపెట్టను. ఏయ్, ఆగు, ఇదిగో తీసుకో, అంతా సర్వనాశనం చేసేస్తాను. కాల్చి బూడిద చేసేస్తాను. ఏమైంది? ఏం జరుగుతుంది? అందరూ పరిగెత్తండి, పారిపోండి, పారిపోండి. ఎందుకు నన్ను కింద నెట్టారు? నేను కింద పడ్డాను, నా వెముక విరిగిపోయింది. చప్పట్లు. జాగ్రత్త, ఉన్న చోటు నుంచి ఎవరు కదలొద్దు. ఇప్పుడు కదలకపోతే నేను ఎలా ఫైట్ చేయగలను చెప్పు. పొపెట్టు నీ దగ్గర చెప్పలేదు, నింజాతో చెప్పాడు. హోహో, మేము భయపడిపోయాం. ఆ రోజు మేము నలుగురమే వచ్చాం, ఈ రోజు 8 మంది వచ్చాము. మీరు 8 మందా? 16 మంది కలిసి వచ్చినా సరే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. అనుమానమా? ఆకాశం నుంచి పడుతుంది జలతార. మాటలు మాత్రమేనా లేదా గొడవ పడతారా? చప్పట్లు. మర్యాదగా ప్రొఫెసర్ మ్యారథాన్ని మాకు అప్పగించండి, లేదంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ప్రొఫెసర్ ఇప్పుడు నా పాకెట్ లో ఉన్నారు, రా వచ్చి తీసుకో. ప్రొఫెసర్ గారిని ఎందుకు నువ్వు పాకెట్లో బంధించి తీసుకొచ్చావు? వీళ్ళు తీసుకెళ్లిపోయారంటే హనీ పప్పెట్ నింజాతో తమాషాకే అన్నాడు. మన టీమ్ ఎక్స్ గా మారి ఇక్కడికి కామెడీ చేయడానికి వచ్చావా? ప్లాన్ ఏంటంటే ఈ నింజాస్ని ఎలాగైనా ఆపాలి. ఇందులో ఒకరిని తీసుకెళ్లిపోయి వాడి బాస్ అడ్రస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు అదే చెయ్యబోతున్నాం. వీళ్ళతో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదనుకుంటాను. అరే ఏంటి వీళ్ళు లొడలొడను ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు? ఫైట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? బన్నీ, నేను ఇప్పుడు హనీ మీద అటాక్ చేసే లోపలనే మీరు నింజా మీద అటాక్ చేయండి. అటాక్! అటాక్! పారిపోండి, తన దగ్గర సూపర్ పవర్స్ ఉంది. మామయ్య గొప్ప విషయాన్ని కనిపెట్టారు. ఇదే సరైన ప్రూఫ్. మా మనుషుల్ని వదిలే, లేకపోతే వీడి కథ అంతం చేస్తా. వద్దు వద్దు, అలా ఏం చేయొద్దు, మేము ఇతను వదిలేస్తాం. ఆగండి, కన్నా సార్ని వదిలేయ్.
అందరూ కలిసి లోపల నన్ను చీరేశారు. చివరిగా అందరూ కలిసి నన్ను బయటికి పారేశారు. చప్పట్లు. ఏంటిది? చప్పట్లు కొట్టే సమయమా ఇది? వాళ్ళు తప్పించుకున్నారు కానీ మళ్ళీ తిరిగి వస్తారు. అవును, సిటీలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రమాదం రానివ్వకూడదు. మన ప్రొఫెసర్ మ్యారథాన్ ని వాళ్ళకే అప్పగిద్దాం. ఏంటి? ఒక ప్లాన్ ఉంది, రండి, వెళ్లేదారిలో నేను చెప్తాను. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తోతారాం దగ్గరికే. చెప్పు. జిమ్కి ఎవరు రాకపోయినా చాలా బాగుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రీగా ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా. చెప్పండి, ఎందుకు ఇక్కడికి వచ్చారో? తోతారాం, మాకిప్పుడు నీ సాయం కావాల్సి వచ్చింది. స్నేహితులకు సహాయం చేయడానికి ఈ తోతారం ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. చెప్పండి, ఇప్పుడు నేనేం చెయ్యాలి? చెట్టు మీద పండు ఉంటే దాన్ని కొయ్యాలి. తోతారాం, ఇప్పుడు నిన్ను ప్రొఫెసర్ గా చెయ్యాలి. చప్పట్లు. ఈ విషయం ఇంకెవ్వరికీ చెప్పకండి, ఎందుకంటే మన ప్లాన్ తెలిసిపోతుంది. మన ఎత్తుకు నీళ్లు వెళ్తున్నాయన్నారు, ఎక్కడ నీళ్లు? ఊరు మునిగిపోతుంది కదా. వాళ్ళు చెప్పేది అర్థం చేసుకో. వాళ్ళు చెప్పేదానికి అర్థం కరెక్ట్ గా అర్థం చేసుకో. విషయం ఏంటి? నేను ఇప్పుడు మీకు ఏం చేయాలో చెప్పండి. నాకు అర్థమయ్యేటట్టు క్లియర్ గా చెప్పండి. విషయం తప్పుగా అర్థం చేసుకున్నావు. మనం చోటుకి వెళ్ళాలి, సిటీ పక్కన రోడ్డుకి వెళ్ళాలి, అదే చెప్పడానికి వచ్చాం. కానీ మిత్రమా, నువ్వు ప్రొఫెసర్ మ్యారథాన్ లాగా కాసేపు నటించాలంతే. ఓకే, యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మీకోసం యాక్ట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, ఏ క్యారెక్టర్ ఇచ్చినా యాక్ట్ చేస్తాను. ఇప్పుడు వైట్ కాలర్ క్యారెక్టర్ యాక్ట్ చేస్తాను. ఇలా చూడు, వీడు గుర్రం గుర్రం. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు, నువ్వు ఇది చేయలేవు, అర్థమైందా? అవును తమ్ముడు, నాకు ఛాన్స్ ఇచ్చి చూడు. నేను కామెడీ కూడా బాగా చేస్తాను, నాకు డాన్స్ వచ్చు. తోతారాం, ఇదేమి మూవీ కాదు, నేను నీకు చెప్తాను. ఇలా చూడు తోతారాం, ఆ ప్రొఫెసర్ పెద్ద సైంటిస్ట్. అవును, ఆయనకి ఎలాగైనా 75 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. ఏ గాడిద, వయసు గురించి చెప్పలేదు, స్టేటస్ గురించి చెప్పాను. ఇలా చూడు తోతారాం, ప్రొఫెసర్ ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు. ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్ తన్ని కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు. అందుకని మేము ఒక ప్లాన్ వేశాం. మేము నీకు సైంటిస్ట్ మ్యారథాన్ గెటప్ ఇస్తాం. నువ్వు కిడ్నాప్ అయి వాళ్ళతో వెళ్ళు. అక్కడి నుంచి వాళ్ళు ఉండే అడ్రస్ నువ్వు మాకివ్వు. ఆ తర్వాత మేము అక్కడికి వచ్చి ఆ క్రిమినల్స్ ని పట్టుకుంటాం. ఓకే మిత్రమా, ఇది చెప్పడానికి ఎందుకు ఇంత టైం వేస్ట్ చేశారు? వాళ్ళు కిడ్నాప్ చేయడానికి వస్తారు కదా, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే 4 పంచులు ఇస్తాను. అప్పుడు మీరు వాళ్ళని పట్టుకోవచ్చు. దంచిన మామిడికాయ ఊరగాయ దంచుగా ఉంది. తోతారాం ఐడియా మంచిగా ఉంది. చప్పట్లు. ఏది మంచిదంటారు? కిడ్నాప్ చేసిన క్రిమినల్స్ రాబోతున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఉండే చోటు మనం కనిపెట్టాలి. అనుమానమా? అవును, మనం అక్కడ ఉన్న 6 సైంటిస్టుల్ని కాపాడాలి. ఓహో, అదా సంగతి. అయితే నేను రెడీ. మా మేకప్ ఉమెన్ నిన్ను సైంటిస్ట్ మ్యారథాన్ లాగా మారుస్తారు. ప్లాన్ అనుకున్నట్టే జరగాలి. కిడ్నాపర్స్ కి ఏమాత్రం అనుమానం రాకూడదు. వాళ్ళు ఏమనుకోవాలంటే మేము సైంటిస్ట్ ని కాపాడాలనుకున్నాం కానీ ఓడిపోయాము అని. ఓకే, త్వరగా మేకప్ చేసే వాళ్ళని పిలవండి. తోతారాం, మ్యారథాన్ సార్ తల ఇలా ఇలా ఊపి వేరే వేరే యాక్టర్స్ లాగా మిమిక్రీ చేయగలరు. నువ్వు చేయగలవా? ఖచ్చితంగా. ఇప్పుడు చూడు, నేను బలవంతుని. అద్దంతో ఇనుప పోసనే ఇరగొడతాను. నా పేరు జానీ, దొంగతనం చెడు నా హాబీ. మేము దొరల కాలం నాడే గుమ్మస్తాలం తెలుసా? ఇతను కరెక్ట్ గానే చేస్తాడు, అనుమానమా? ఇలా చూడు బాబు, టైం ఎంతో చెప్తావా? ఇదిగో, నన్ను కన్ఫ్యూజ్ చేయకో. నేనేమి ప్రొఫెసర్ మ్యారథాన్ కాదు, అర్థమైందా? అరే, నన్ను గుర్తుపెట్టారా? నేనేమి ప్రొఫెసర్ మ్యారథాన్ కాను. నువ్వు ప్రొఫెసర్ కాదు, సరైన పిచ్చోడు. ఇలా చూడు బాబు, అది అది నేనేం చెప్పొచ్చానంటే, రాబర్ట్, ఒక చాలా టికీవు, చాలా కారంగా ఉండే పచ్చడి కూడా ఇవ్వు. అందులో ఉల్లిపాయలు టమాటాలు కూడా ఉండాలి. నేను తింటాను, ఎందుకంటే నేను ప్రొఫెసర్ మ్యారథాన్ కాను. టేక్ ఇట్ ఈజీ. హలో, ప్రొఫెసర్ మ్యారథాన్ మార్కెట్లో చాట్ తింటున్నాడు, త్వరగా రండి.
మీరు కూడా చాటేగా తింటున్నారో? లేదు, పానీపూరి తింటున్నా. చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఓ విషయం తెలుసా, నేను ప్రొఫెసర్ మేరతాను కాను. ఓ నాయనోయ్, నేను కూడా ప్రొఫెసర్ మారతాన్ని కాను. ఓకే మిత్రమా, చాలా టేస్టీగా ఉంది, అద్భుతంగా ఉంది. నాకు ఒక్క పూరి ఇవ్వా. పారిపోండి. హలో బ్రదర్, ముందు నన్ను పూరి తినివ్వండి, నాకు తినాలని ఆశగా ఉంది. సైంటిస్ట్ సార్, భయపడకండి. సూపర్ టీమ్ ఎక్స్ మేము వచ్చేసాం. నేను తప్పించుకున్నాను. ఫ్రెండ్స్, అటాక్ చేయండి. అయ్యో అయ్యో. త్వరగా వెళ్ళి ప్రొఫెసర్ని పట్టుకోండి. రండి, మామయ్య సూపర్ బైక్ లో వాళ్ళని ఫాలో చేద్దాం. అయ్యో అయ్యా. ఇలా చూడండి బ్రదర్, ఒక నిమిషం బండి ఆపండి. విషయం ఏంటి? నాకు ఆకలిగా ఉంది, అర్థం చేసుకోండి. ఏం తినాలనుకుంటున్నావో దాని బాస్ దగ్గరికి వెళ్ళి తిను, ఆయన నీకేమైనా ఇస్తాడు. ఏమంటున్నావు? నీ బాస్ ఏమైనా షెఫా? అరే ఇదేంటి? ట్రాన్స్పరెంట్ బెలూన్. దీని ద్వారా మనం బయట చూడగలం, కానీ బయట నుంచి ఎవరు మనల్ని చూడలేరు. ఓకే. ఏయ్, చూసుకొని బండి నడపలేవా? మా మీద బండి ఎక్కుంటే ఏమై ఉండేది? పపెట్, ట్రక్ డ్రైవర్ వల్ల మనల్ని ఎవరూ చూడలేరు. ఏ వాడి కళ్ళు కనిపించవా ఏంటి? ఏ తమ్ముడు, వాడు చూడలేకపోతే మరి వాడు ట్రక్ ఎలా నడుపుతాడు? మనం ఈ బెలూన్ లో ఉండడం వల్లే వాళ్ళకి కనిపించలేదు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. చెప్పండి, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నన్ను కిడ్నాప్ చేసి విదేశాలకు తీసుకువెళ్తారా? మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళి చేరుకుంటాం? నోరు మూసుకో. తప్పుకో, మర్యాదగా దారివో. అరే ఈ ఏనుగు అడ్డుగా ఉంది. జస్ట్ మిస్లో తప్పించుకున్నాం. చిరుతుపుల నుంచి తప్పించుకుని ముసలి నోట్లో వచ్చి పడ్డాం. అనుమానమా? అరే గాడిద, ఇదేవి మొసలి కాదు, బ్యానియన్ ట్రీ. నోరు మూసాయ్. వాడిని ఎందుకు కొడుతున్నావు? టైం వేస్ట్ చేయకుండా త్వరగా కిందకి దిగండి. బన్నీ, మనం నదిలో పడిపోయాం. ఇప్పుడు మనం ఎలా పైకి రావాలి? మనం నదిలో ఇరుక్కున్నాం, ఎలా తప్పించుకోవాలో తెలియటం లేదు. పైకి వెళ్ళడానికి ఎవరైనా ఏదైనా ప్లాన్ వేయండి. మనం అలాగే పైకి వెళ్ళిపోదాం.
తాతయ్య మనకి ఇచ్చిన గిఫ్ట్ని మనం మర్చిపోయాం. అందరూ వచ్చి కూర్చోండి. నేనే జిరాఫ్, మీ అందరినీ ఊరికే వదిలిపెట్టను. అరే మీ నోట్లోంచి దుర్వాసన వస్తుందేంటి? అరే నీ దగ్గర నుంచి కాదు, అదుగో నింజా జిరాఫ్ దగ్గర నుంచే దుర్వాసన వస్తోంది. అవునా? కాదు, నా దగ్గర నుంచి కాదు. వాడిని బయట పారేయండి. చెప్పండి జిరాఫ్ గారు, మీ ఇంట్లో మీకు మంచి పేరు ఎవరు పెట్టలేదా? మీ పేరు జిరాఫ్ అంటే మీ నాన్నగారి పేరు ఏంటి? కొంగారా? అమ్మగారు ఆస్ట్రిచా? వద్దనే జోక్ చేశాను అంతే. అరే అతను ప్రొఫెసర్ మ్యారథాన్ కాదే. ఏ స్ప్రింట్, నువ్వు 100 మీటర్లోనే ఓడిపోతావు. అసలు నీకేం తెలుసు మ్యారథాన్ అంటే ఏంటని? ఇలా చూడు, నేనే మ్యారథాన్. ప్రొఫెసర్ మ్యారథాన్, నేనే జిరాఫ్, అందరినీ వదిలిపెట్టను. నేను అమరుని కావాలి. సరే అవ్వు, వెంటనే కోర్టుకు వెళ్ళి అఫిడవిట్ ఇవ్వు. అప్పుడు నీ పేరు మార్చి అమరుడు అని పేరు పెడతారు. సరే ఓ విషయం చెప్పు జిరాఫ్, నీ సర్నం ఏంటో చెప్పు. పొటాటోనా లేక పంప్కినా? నీ కామెడీ పక్కన పెట్టు. నీ బెస్ట్ ఎక్స్పెరిమెంట్ ని నా కోసం చేయాలి. నిజం చెప్తున్నాను, ఈ జిరాఫ్ను చూస్తే ప్రమాదకరమైన వాడిలా కనిపిస్తున్నాడు. త్వరగా సూపర్ టీమ్ ఎక్స్ వస్తే బాగుంటుంది. ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. సైంటిస్టులు చూస్తేనే జాలేస్తోంది. ఏమన్నావు? అరే మిమ్మల్ని ఏమనలేదు బ్రదర్, ఇతని గురించే చెప్పాను. వెళ్ళి పని మొదలు పెట్టండి, మీ ఆయుష్ పెంచాలి కదా అందుకే. గుడ్. మీరు కంగారు పడకండి, సూపర్ టీమ్ ఎక్స్ మనల్ని వెతుక్కుంటే ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు వచ్చేంత వరకు మీ పనులు మీరు చేసుకోండి. వాళ్ళు నమ్మేటట్టు ఏదో ఒకటి చేస్తూ ఉండండి. ఇక్కడి నుంచి కింద పడ్డామంటే మన ఎముకలో సున్నం మిగలదు. మనం ఇప్పుడు ఎలాగైనా జిరాఫ్ ని వెతికి పట్టుకోవాలి. మనం ఎంతో ముఖ్యమైన మిషన్ మీద వచ్చాం. నువ్వేమో ఎముకలు మిగలవంటున్నావు. అవును బ్రదర్, సహాయం మనల్ని వెతుకుంటూ వచ్చేంత వరకు ఆ బాటిల్లో మీరు ఏదో ఒకటి పోస్తూ ఉండండి. మీరందరూ పెద్ద రీసెర్చ్ చేస్తున్నట్టు ఉండాలి. అందరూ పని కానివ్వండి. మేకప్ ఎక్కువైంది అనుకుంటాను, దురదగా ఉంది. వీడు ప్రొఫెసర్ మ్యారథాన్ కాదు. అదే కదా నేను ముందు నుంచి చెప్పాను. నేనే మ్యారథాన్గా ఉండేవాడిని, మ్యారథాన్గా ఉంటున్నాను, మ్యారథాన్గా ఉండబోతున్నాను. మీరందరూ నన్ను మోసం చేశారు. నేను అప్పుడే చెప్పాను కదా తన ప్రొఫెసర్ మ్యారథానే కాదని. నేనే జిరాఫ్, మిమ్మల్ని వదిలిపెట్టను. అతన్ని కాల్చి పారేయండి. ఓరి భగవంతుడా, నువ్వెలను ఎలాగెలా కాపాడాలి. అరే నువ్వేం చేస్తున్నావు? త్వరగా కిందకి దిగు. నేను మర్చిపోయాను, కిందకి దిగడానికి బ్లాక్ బటన్ నొక్కాలా బ్లూ బటన్ నొక్కాలా?
రెండింటినీ ప్రెస్ చేయి. అయ్యా సూపర్ టీమ్ ఎక్స్ వచ్చేసారు. ఎవరు వీళ్ళు? వీళ్ళు ఇక్కడికెలా పైకి వచ్చారు? అరే డాంకీ, మేము పైనే ఉన్నాం, ఇప్పుడే కిందకి దిగాం. ఇంతకి మీరెవరు? హలో బ్రదర్, దాన్ని కొరియర్ చేయమంటావా లేక ఫ్యాక్సా? ఎందుకంటే నా ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితులు ఇక్కడికి వచ్చేసారు. నా పేరు జిరాఫ్. మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. అలాగా? అయితే నువ్వే విలనా? సైంటిస్ట్ ని కిడ్నాప్ చేసింది నువ్వేనా? విలనా? నేను దారుణమైన విలన్ జిరాఫ్. అమరుడిగా మారి ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాను. సూపర్ టీమ్ ఎక్స్ నుంచి తప్పించుకుంటేనే కదా నువ్వు అమరుడివి కాగలవు. వాడిని కొట్టండి, వదండి. ఇలా చూడండి, వాళ్ళంతా తెలుసండి. ఇదిగో తీసుకో, దాచిపెట్టుకో, దీన్ని తీసుకో. నా తడాక ఏంటో చూపిస్తా. ఇదిగో. ఇప్పుడేం చేస్తావు? ఎవరు? మిమ్మల్ని నేను ఊరికి వదిలిపెట్టను. తీసుకో. నేనెవరో ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో తీసుకో. త్వరగా, ఎవరు తప్పించుకు పారిపోకూడదు. యాక్టింగ్ చేసిందంతా చాలు, ఇది యాక్షన్ టైం. అర్థమైందా? అవును బ్రదర్, అందరికంటే బెస్ట్ పంచ్ నేనే ఇవ్వగలనా? అందువల్ల నాకు ఛాన్స్ ఇవ్వండి. రండి. నేనే జిరాఫ్. మీ అందరినీ ఊరికి వదిలిపెట్టను. నీళ్ళు ఎలా ఆగిపోయి? నీ ట్యూబ్ మీద నేను ఉంచున్నాను. మర్యాదగా అందు నుంచి కాళ్ళు తీ. ఓకే. ట్యాప్ ముందు క్లోజ్ చేయి. ఓకే అక్కడే ఆగండి. ఎవరైనా ముందుకొచ్చారంటే ఇతని కిటికీ నుంచి కింద పడేస్తాను. విసిరేస్తేనే మళ్ళీ వచ్చేస్తానుగా. ఏ హనీ, ఆ కిటికీ 5,000 అడుగుల ఎత్తులో ఉంది. ఏంటి అనుమానమా? నువ్వు తెలివైన వాడే. ఇప్పుడు మీరందరూ జిరాఫ్ దగ్గర క్షమాపణలు కోరి తీరాలి. అందరూ నా ముందు సరెండర్ అవ్వండి. ఓకే, తను చెప్పేదంతా చెయ్యండి.
కాపాడండి. అని నువ్వు భయపడద్దు, నేను వస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముడు, నువ్వు నన్ను కాపాడేశావు. నేను ఈ బటన్ని ఆన్ చేశాను. పిచ్చాడు బటన్ ఆన్ చేశానంటున్నాడు, వాడే పైకి వెళ్తాడు. ఇంకా 5 నిమిషాల్లో ఈ భవనం పేలిపోతుంది. ఎవరు తప్పించుకోలేరు, అందరూ ఇక్కడే అంతమైపోతారు. 5 నిమిషాలు మాకు చాలా ఎక్కువ, అర్థమైందా? తొందరగా అందరూ వెళ్ళి దానిలో కూర్చోండి, మనకి ఇంకా 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. హలో బ్రదర్, నేనెక్కడ కూర్చోను? మీరిద్దరు పక్షులు కదా, అలాగే ఎగురుకుంటూ వచ్చేయండి. కానీ ఈ జిరాఫ్ని మనం ఎలా తీసుకువెళ్ళాలి? ఆ జిరాఫ్ బాగా తడిసిపోయినాడు, అతని గాల్లో ఆరబెట్టి తీసుకెళ్దాం. నేనే జిరాఫ్, వీళ్ళందరూ కలిసి నన్ను వదిలిపెట్టేలా లేరు.